వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను మహాలక్ష్మి. తీవ్రమైన మతిమరుపు వ్యాధి అల్జీమర్స్ తో బాధపడుతున్న వారికి ఒక శుభవార్త. ఈ వ్యాధి కారణంగా క్షీణించే జ్ఞాపక శక్తిని, మేధో సామర్థ్యాన్ని గంజాయి ఆధారిత ఔషధం అడ్డుకుంటున్నట్లు ఒక చిన్న అధ్యయనంలో తేలిందే. తక్కువ మోతాదులో టీహెచ్సి రిచ్ గంజాయి నూనెను వాడటం వల్ల రోగుల్లో వ్యాధి లక్షణాలు ముదరకుండా నిలిచిపోయినట్లు ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ, పెరాన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు సంయుక్తంగా ఈ క్లినికల్ ట్రయల్ను నిర్వహించారు. ఇందులో భాగంగా 60 నుంచి 85 ఏళ్ల మధ్య వయసున్న 54 మంది అల్జీమర్స్ రోగులను ఎంపిక చేసుకున్నారు. వారిని 2 బృందాలుగా విభజించి ఒక బృందానికి 14 వారాల పాటు రోజు 5 ఎంజీ గంజాయి నూనె ఇచ్చారు. మరో బృందానికి ఎటువంటి ఔషధం లేని ప్లేసిబో అందించారు. 14 వారాల తర్వాత ఫలితాలను పరిశీలించగా ప్లేసిబో తీసుకున్న రోగుల జ్ఞాపక శక్తి గణనీయంగా క్షీణించింది. అయితే గంజాయి నూనె తీసుకున్న వారిలో మాత్రం మేధో సామర్థ్యం స్థిరంగా ఉన్నట్లు, ఎలాంటి క్షీణత కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. ఈ ఔషధం వల్ల వికారం, తల తిరగడం వంటి స్వల్ప దుష్ప్రభావాలు మాత్రమే కనిపించాయని, ఇది సురక్షితమైన చికిత్సా విధానంగా నిరూపితమైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మైకేల్ ఆర్కీలో పేర్కొన్నారు. ప్రస్తుతం అల్జీమర్స్ కు అందుబాటులో ఉన్న చికిత్సలు పరిమితంగానే పనిచేస్తున్నాయని, వాటితో దుష్ప్రభావాలు కూడా ఎక్కువేనని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఈ తాజా ఫలితాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయని, వీటిని నిర్ధారించేందుకు భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో అధ్యయనాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయన వివరాలు జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్ లో ప్రచురితమయ్యాయి.